హాయ్ ఫ్రెండ్స్. ఇది మీకు చూపిస్తున్నది గంగానమ్మ అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్కి మనం శ్రావణ మాసం కదా, లాస్ట్ వారం. అందులోనూ ఇక్కడ చాలా బాగా చేస్తారు, అన్ని వారాలు బాగా చేస్తారు. కానీ ఈ 4th వారం ఏంటంటే అమ్మవారిని ఊరేగింపు చేస్తారు, ప్లస్ శారీస్ని వేలంపాట వేసి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో అంటే ఊరు మొత్తానికి మనకి అంతా చాటింపేస్తారు ముందు రోజే. చూడొచ్చు, మనం లోపలికి వెళ్తున్నాం టెంపుల్కి. ఇక్కడ చాలా బాగుంటుందండి ఎవ్రీ టెంపుల్. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు వేలంపాటలో శారీస్ అమ్మవారికి, మనం ఎవ్రీ వీకెండ్ వెళ్ళినప్పుడల్లా మనకి అమ్మవారికి పెడతా ఉంటారు కదా శారీస్. ఆ శారీస్ని ఇక్కడ వీళ్ళు వేలంపాట వేస్తారు. ఆ వేలంపాటలో వచ్చి ఊరిలో ఉన్న పీపుల్స్ కానీ పక్క ఊరిలో ఉన్న వాళ్ళు వచ్చేసి పర్చేస్ చేసుకుంటారు. ఎవరైతే ఇలాగా వేలంపాట వేసి శారీస్ ఇస్తారో వాళ్ళు ఆ మనీని తీసుకెళ్ళి మళ్ళీ అమ్మవారి టెంపుల్కి మళ్ళీ యూస్ చేస్తారు. చూడొచ్చు అక్కడ. మళ్ళీ ఇక్కడ లోపలికి అమ్మవారి గుడి లోపలికి వెళ్ళడానికి దారి ఇదంతా. అక్కడ పెద్ద పుట్ట ఉంటుంది. మన నాగుల చవితి అప్పుడు కూడా మనం వెళ్ళి పాలు పోయొచ్చు. ఇక్కడే పాలు పోస్తారు ఊరు మొత్తం వచ్చి. ఇంకా ముందుకు వెళ్తే మనం అక్కడ కొంచెం ముందు అన్నం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, నా ప్లేట్లో అన్నం అంతా ఉంది, ఎవ్రీథింగ్. ఫుడ్ అంతా బాగుందండి అంతా. ప్లస్ అంటే ఎవ్రీ పీపుల్, అంటే విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ప్రసాదం కింద తీసుకొని వెళ్తారు. మాది భోజనం అయ్యాక మేము ముగ్గురు, అమ్మ, నేను, వదిన, ఇంకా వెళ్ళి ఇంటికి వెళ్తున్నాము. దారిలో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక 4 పప్పీస్ చూసినాము. చాలా చాలా క్యూట్ ఉన్నాయి. ఈ క్యూటీస్ని ఇంటికి తీసుకెళ్దామంటే మా మమ్మీ ఒక లుక్ ఇచ్చింది నాకు. ఉన్నది చాలదా, ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి, వద్దు తీసుకురావద్దు అని అనేస్తుంది. అంటే మేమనే కాదు, వెళ్తూ ఉంటారు కదా అందరూ. అక్కడ ఆగి ఈ పప్పీస్ని హాయ్ చెప్పేసి మళ్ళీ బాయ్ చెప్పేసి వచ్చేసినాం. ఇక కమింగ్ టు ఈవినింగ్ పార్ట్. ఈవినింగ్ ఇంకా అమ్మవారిని ఊరేగిస్తారు. ఊరు మొత్తం ఊరేగిస్తారండి, చాలా డప్పులతోనూ డీజే సౌండ్స్తోనూ. ఈ ట్రాక్టర్ మీద ఒక్కోసారి బండి ఉంటుంది కదా, ఎద్దుల బండి. వెన్ ఐ వాజ్ కిడ్ అప్పుడు ఎద్దుల బండి మీద ఊరేగించేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే ట్రాక్టర్ మీద వచ్చారు. డీజే సాంగ్స్, ఫుల్ సాంగ్స్ పెట్టేస్తారు. అక్కడ ఫుల్ అందరూ పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఊరి దగ్గర వాళ్ళు, ఈ యూత్ ఇన్వాల్వ్ అవి ఫుల్ డ్యాన్స్ వేస్తారు. మీరు చూడొచ్చు కొంచెం ఈ ట్రాక్టర్ ముందల వీళ్ళు ఉంటారు కదా బ్యాండ్, ఈ బ్యాండ్ వాళ్ళు ఫుల్ రౌండప్ చేసేసి డిఫరెంట్గాను అవి డప్పులు కొడుతూ ఉంటారు. మీరు అక్కడ చూడొచ్చు. ఒక నియర్లీ మా స్ట్రీట్ ముందు వేస్తున్నారు వీళ్ళు. నియర్లీ ఒక 1/2 అవర్ అండి, 30 మినిట్స్ చేస్తారు. అలా ఎవ్రీ స్ట్రీట్కి 30 మినిట్స్ ఊరు మొత్తం తిరిగి వెళ్తారు. నియర్లీ నైట్ 1 o'clock. ఇప్పుడు మనకి టైం వచ్చేసరికి 7:30 అయింది మా స్ట్రీట్కి వచ్చేసరికి అమ్మవారు. అమ్మవారు వచ్చే టైంకి మనం రెడీగా ఉంటాం, టెంకాయ తీసుకొని, వాటర్ తీసుకుని, అంటే ట్రాక్టర్ ముందు పోస్తారు. అంటే ఎవ్రీ హోమ్ నుంచి ఒక పర్సన్ వచ్చి పోసి వెళ్తారు. అది ఇంట్లో భార్య కానీ భర్త కానీ పెద్ద ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మవారిని మీరు చూడొచ్చు. ప్లస్ ఇలా మా ఉత్సవాలు కంప్లీట్ అయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.